హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఖజానా జ్యువెలరీ నుంచి అయితే హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి షోరూమ్స్ నుంచి అయితే ఓపెనింగ్స్తో వీళ్ళైతే రిలీజ్ చేశారండి. ఫ్రెషర్స్ కూడా అయితే ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఎవరికైతే ఇమ్మీడియట్గా జాబ్ కావాలి అనుకునే వాళ్ళు, లేదా సేల్స్ కావచ్చు, లేదా ఏదైనా షోరూమ్ లాంటి అంటే ఖజానా జ్యువెలరీ నుంచి కూడా చాలామంది మన ఫాలోవర్స్ కూడా అడగడం జరిగిందని వేకెన్సీ వస్తే చెప్పండి అని చెప్పేసి. అయితే వీళ్ళు ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్కి అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి ఈ జాబ్స్కి మీరు చేయాలంటే. అండ్ లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ మంచి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని అయితే ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వెంటనే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. అయితే గైస్ ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద చూసుకుంటే, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్ అండ్ షోరూమ్ హోస్ట్ కింద ఖజానా జ్యువెలరీ నుంచి ఓపెనింగ్స్ వచ్చాయండి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు క్యాషియర్ అండ్ షోరూమ్ హోస్ట్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు 20th ఫిబ్రవరి నుంచి 21st ఫిబ్రవరి ఈ 2 days అయితే వీళ్ళు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు ప్రిఫరెన్స్ కూడా ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారు. ఉమెన్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. హైదరాబాద్ లొకేషన్ మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. టోటల్గా ఓపెనింగ్స్ 50 అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ కింద చూసుకుంటే, వీ హ్యావ్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ సేల్స్ క్యాషియర్ పొజిషన్స్ ఇన్ హైదరాబాద్ షోరూమ్స్. డిజిగ్నేషన్ వచ్చేసి రిటైల్ సేల్స్, క్యాషియర్స్, షోరూమ్ హోస్ట్ అండ్ సిఆర్ఈ. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years అండి. ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ ఫర్ సేల్స్ అండ్ షోరూమ్ హోస్ట్కి అయితే ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అండి. అలాగే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యాషియర్ ఒకవేళ మీరు క్యాషియర్గా చేయాలంటే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కానీ, ఐటీఐ కానీ, ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు, లేదా డిప్లొమా కావచ్చు, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అండి. ఏజ్ వచ్చేసి 19 to 35 years. జెండర్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అండి. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ అండ్ క్యాషియర్ రోల్కి అయితే మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఫిమేల్ వేకెన్సీ ఫర్ ఎగ్జిక్యూటివ్ అండ్ హోస్ట్. లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలని చేసి చెప్తున్నారండి. అండ్ క్యాషియర్ ఫర్ సోమాజ్ కూడా కూకట్పల్లి, చందన్ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ లొకేషన్కి వచ్చేసి క్యాషియర్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. దిల్సుఖ్ నగర్ కూకట్పల్లిలో వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వేకెన్సీ ఉంది. సోమాజ్ కూడా కూకట్పల్లి, చందన్ నగర్ వచ్చేసి షోరూమ్ హోస్ట్ కింద మనకి వేకెన్సీ ఉన్నాయండి. అండ్ దీనికి సంబంధించి మేజర్గా ఎవరైతే ఇక్కడ కస్టమర్స్ వస్తూ ఉంటారో షోరూమ్కి వచ్చి వాళ్ళని విజిట్ చేసుకొని వాళ్ళ యొక్క నీడ్స్ అండ్ మనం అయితే పర్టికులర్గా మీకు రోల్కి సంబంధించి ఎలా వర్క్ చేయాలని చెప్పి వాళ్ళు మీకు జాబ్లో చేరిన తర్వాత మీకు గైడ్ చేస్తారు. బెనిఫిట్స్ వచ్చేసి మీకు టైం శాలరీ కూడా ఇస్తారు. అట్రాక్టివ్ మంత్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి. పిఎఫ్ అండ్ ఈఎస్ఐ ఉంటుంది. శాలరీ కూడా ఆన్ టైం ఉంటుంది. ఇయర్లీ శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ బేసిస్లో కూడా మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అండ్ రిఫ్రెష్మెంట్ ప్రొఫైల్ అని చెప్పేసి అంటే మనకి అంటే ఖజానా జ్యువెలరీ గురించి మనకు శాలరీ అయితే ఇబ్బంది ఏమి ఉండదు, అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. మస్ట్ బ్రింగ్ డాక్యుమెంట్స్, రెజ్యూమ్, ఎస్ఎస్సి, ఇంటర్ ఈక్వలెంట్ డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అండి. కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇమీడియట్గా జాబ్ కావాలనుకున్న వాళ్ళు, ఫీమేల్ క్యాండిడేట్స్, అలాగే మ్యారీడ్ అయి ఉండి దగ్గరలోనే ఇంటి దగ్గర ఉండి ఏదైనా జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.